సార్ మీరు కొంచెం మీ దాడి దగ్గర రండి. అంటే మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. మరి ఇవే కాకుండా మా ఇంటర్మీడియట్లో కూడా గతంలో మీరు మరి గత 4 years నుంచి మనకి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు రావడం జరిగింది. ఈ సంవత్సరము 467 మార్కులు దాదాపు 7 మెంబర్స్కి వచ్చాయి. మరి 466 మార్కులు 31 మందికి వచ్చాయి. మరి 465 పైన 124 మెంబర్స్ రావడం జరిగింది. అట్లానే బైపీసీలో కూడా 452 తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంకు, 451 4 మెంబర్స్కి వచ్చి 4 మెంబర్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. 450 అబోవ్ 9 మెంబర్స్ ఉన్నారు. అట్లానే సీనియర్ ఇంటర్లో కూడా 991 సాధించి 5 మెంబర్స్ మరి స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. అట్లానే 900 అబోవ్ దాదాపు 960 మంది స్టూడెంట్స్ మరి 900 అబోవ్ అంటే 90% మరి సాధించడం జరిగింది. అట్లానే జేఈ మెయిన్స్లో కూడా రిషిత్ కుమార్ రెడ్డి 99.56%, వెంకట విష్ణు 98.28% సాధించగా 90% పైన 26 మంది స్టూడెంట్స్ సాధించారు. మరి ఇప్పుడు వచ్చిన ఫలితాల్లో ఐఐటి అడ్వాన్స్కి దాదాపు 218 మంది స్టూడెంట్స్ మరి అర్హత సాధించగా వారిలో ఈ 13 మెంబర్స్ ఐఐటి అడ్వాన్స్లో అర్హత సాధించారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మరి పేరెంట్స్ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మరి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మన పిల్లలు ఉండలేక అక్కడ లక్షల ఫీజులు కట్టలేక మీరు ఇబ్బంది పడుతున్న తరుణంలో మీ అందరికీ మేము సహృదయంతో తక్కువ ఫీజులతోటి మంచి ఫ్యాకల్టీతోటి మంచి గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో మేము ఇక్కడ కాలేజీ స్టార్ట్ చేసాం కాబట్టి మరి మేము మంచి ఫలితాలు సాధిస్తున్నాము. మీ అందరి సహకారం కూడా మాకు ఇదే విధంగా ఉంటే ముందు కూడా మేము మంచి ఫలితాలు సాధిస్తూ మీ పిల్లలందరినీ కూడా మంచి స్థాయికి తీసుకెళ్తామని చెప్పి మా విద్యా సంస్థ తరఫున మీకు తెలియజేస్తూ మీ అందరూ మీడియా మిత్రులు కానీ మరి స్కూల్ కరెస్పాండెంట్స్ కానీ మరి మీ అందరూ కూడా ఎప్పటిలాగా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని చెప్పేసి మీ విద్యా సంస్థలు కూడా మా విద్యా సంస్థలుగా భావించి మీ దగ్గర నుంచి పంపించిన ప్రతి స్టూడెంట్ కూడా అంటే ఎవరికో మార్కులు వస్తే అందరికీ హ్యాపీ కాదు కాబట్టి ప్రతి పేరెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ప్రతి స్టూడెంట్ కూడా మంచి మార్కులు వచ్చే విధంగా కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరూ సహకారము ముందు కూడా మాకు అందించాలని మరోసారి కోరుకుంటూ మరి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గణేష్ రెడ్డి, గంగాశంకర్ రెడ్డి వాళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద అవగాహన కలిగించి ఈ కోర్సు మీద అవగాహన కలిగించి మరి మంచి స్టాఫ్ని సెలెక్టెడ్ పర్సన్స్ని హైదరాబాదు, బెంగళూరు, వైజాగ్ లాంటి సిటీల నుంచి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఈ ఎడ్యుకేషన్ అందించడం వలన మరి ఈ ఫలితాలు సాధించడం జరిగింది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు భారతదేశ స్థాయిలో అత్యంత ప్రముఖమైనటువంటి ఎగ్జాము, అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ అయినటువంటి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ ఈరోజు రిజల్ట్స్ విడుదలైన కారణంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించాము. సో ఇందులో మా స్టూడెంట్స్ ఇక్కడ కనపడుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంచి ర్యాంక్ సాధించి రేపు జరగబోయేటటువంటి జోసా కౌన్సిలింగ్లో కూడా మంచి సీట్ సాధించగలిగేటటువంటి ప్రముఖ ఐఐటి కాలేజీలో సీట్ సాధించేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కనపడుతున్నటువంటి హ్యాపీ ఫేసెస్ అన్నీ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయినా వీళ్ళు చాలా సాధారణ స్కూల్స్లో మారుమూల పల్లెటూరులోంచి వచ్చినటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు మేము ఇచ్చినటువంటి గైడెన్స్, పిల్లలు కష్టపడ్డటువంటి వాళ్ళు వర్క్ చేసినటువంటి ఫలితమే ఈ రిజల్ట్ కూడా. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఫ్యాకల్టీ, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా కీలక పాత్ర పోషించారు. సో మమ్మల్ని నమ్మి విజయవాడ, గుంటూరు కంటే కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి పేరెంట్స్కి చెప్పి ఇక్కడ మేము ప్రోగ్రామ్ నడిపిస్తున్నాము. సో ఆ ప్రోగ్రామ్ బాగుంటుందని చెప్పి ఇంత దూరం మాతో పాటు ప్రయాణం చేసినటువంటి మా స్టూడెంట్స్కి అలాగే మా పేరెంట్స్కి కూడా మేము ఇది ఒక నిదర్శనాలాగా చూపించదలుచుకున్నాం. వాళ్ళు మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా మంచి రిజల్ట్ రూపంలో పిల్లవాళ్ళకి ఐఐటి అడ్వాన్స్లో
సీట్ తీసుకొచ్చేటటువంటి రూపంలో మేము వాళ్ళ కృతజ్ఞతను మేము నిలబెట్టుకున్నాం. సో అలాగే వచ్చేటటువంటి ఇయర్స్లో కూడా ఇంకా బెటర్ ప్రోగ్రామ్, లాస్ట్ ఇయర్ జరిగిన దానికంటే కూడా బెటర్ ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఎక్కడైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది పిల్లలకి మంచి ర్యాంక్ సాధించాలనేటటువంటి ఆలోచనతోటి మేము ముందుకెళ్తున్నాం. సో కాబట్టి ఎవరు ఏ పేరెంట్ అయినా కూడా మీరు ఎంత గోల్ అయినా పెట్టుకోండి, ఐఐటి కానీ, నీట్ కానీ, మెయిన్స్ కానీ, లేదా ఎంసెట్ కానీ, లేదా ఇంటర్మీడియట్ కానీ, ఏ గోల్ మీరు పెట్టుకున్నా సరే వచ్చేటటువంటి రోజుల్లో ప్రోగ్రామ్ ఇంకా బాగా కండక్ట్ చేసి విజయవాడ, గుంటూరు స్థాయిని మించి మనం మంచి రిజల్ట్ తీసుకురావాలనేటటువంటి తాపత్రయంతో ఫ్యాకల్టీని కానీ ప్రోగ్రామ్ని కూడా రన్ చేస్తున్నాం. సో మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి. మీ పిల్లల్ని నిర్మమాటంగా మన దగ్గర ఉన్నటువంటి కోర్సుల్లో మీరు జాయిన్ చేపిస్తే వాళ్ళకి 2 సంవత్సరాలు ఒక దగ్గర ఉండి ఒక కేర్ టేకర్ లాగా ఉండి మంచి ర్యాంక్ తెప్పించేటటువంటి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. ఈ సభాముఖంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీ పిల్లల గోల్ ఏదైతే పెట్టుకున్నారో అది మా గోల్గా మలుచుకొని టార్గెట్ని జాగ్రత్తగా మేము ప్రోగ్రామ్ రన్ చేస్తాం. సో ఏ పేరెంట్ అయినా కూడా హ్యాపీగా మా దగ్గర మీ పిల్లల్ని జాయిన్ చేయించవచ్చు. దానికి ప్రూఫ్ ఏంటి అంటే మా చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలే. వీళ్ళందరూ కూడా రేపు ఐఐటి అడ్వాన్స్లో సీట్ తెచ్చుకునేదానికి అవకాశం ఉన్నటువంటి పిల్లలు. సో ఇంతకన్నా ప్రూఫ్ మరొకటి కావాలి అని చెప్పి అనుకోవట్లేదు నేను. ఒంగోలులో ఐఐటి ఉందా, ఒంగోలులో ఐఐటి చెప్తారా, ఒంగోలులో ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారా అనేటటువంటి వాళ్ళందరికీ ఇది ఒక సరైనటువంటి సమాధానం, సరైనటువంటి నిదర్శనం. సో అటువంటి వారు సైతం మమ్మల్ని ఎవరైతే ఇంతకుముందు క్రిటిసైజ్ చేశారో వాళ్ళు సైతం ఆశ్చర్యపోయేటటువంటి రిజల్ట్ ఈ సంవత్సరం మేము తీసుకురావడం జరిగింది. సో మీ అందరి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ సరస్వతి విద్యా సంస్థల తరఫున ఉండాలని చెప్పి ముఖ్యంగా మీడియా మిత్రులకి, అలాగే స్కూల్ కరెస్పాండెంట్స్కి, మాకు ఎవరైతే సహకారం అందించి మమ్మల్ని ఇంత దూరం ట్రావెల్ చేసేలాగా ధైర్యంగా మాకు సపోర్ట్గా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను అఖిల్, నా పేరు అఖిల్. నేను ఒంగోలులో చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నేను సరస్వతి కాలేజ్లో చదువుకున్నాను. నాకు మెయిన్స్లో 97.97 వచ్చింది. దీనికి కారణం మా కాలేజ్ యాజమాన్యం, ఇంకా మా ఉపాధ్యాయులందరూ. దానికి నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను. దీనికి మా ప్రోగ్రాంలు అన్నీ బాగా జరుగుతాయి. నాకు బిట్స్ పిల్లనిలో 227 మార్క్స్ వచ్చాయి. నాకు సీట్ రావచ్చు బిట్స్ పిల్లనిలో కానీ, అడ్వాన్స్లో కానీ. దీనికి కారణం నేను సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా పేరు సహస్ర శంకర్, మాది ఖమ్మం. ఈరోజు వచ్చిన జేఈ అడ్వాన్స్ ఫలితాలలో మంచి ర్యాంకు వచ్చిందని నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ విజయానికి వెనుక మా కాలేజ్ యాజమాన్యం, గౌరవనీయులైన చైర్మన్ సార్ గారు, డైరెక్టర్ సార్ గారు మరియు అధ్యాపక బృందం వారి ఎంతో నిరంతర కృషి ఉంది. వీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం సార్. నా పేరు షేక్ నాగరాజు, మాది పొద్దు సార్. మా బాబు ఇక్కడ షేక్ అక్రమ్, ఇక్కడ ఇంటర్మీడియట్ చదివాడు. ఫస్ట్ సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ రావడం జరిగింది. ఇంటర్మీడియట్లో అవుట్ ఆఫ్ 1000కి 990 దాకా వచ్చాయి మార్క్స్. ప్లస్ మెయిన్స్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. అడ్వాన్స్ కూడా క్వాలిఫై అయ్యాడు మా బాబు. నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను ఇక్కడ అసలు నమ్మలేదు. ఇక్కడ సరస్వతి కాలేజీలో జాయిన్ చేస్తే మా బాబు ఐఐటి కొడతాడని నేను అసలు నమ్మలేదు. కానీ ఇక్కడ స్టాఫ్ కృషి, పేరెంట్, ఇక్కడ ఇంటి కాలేజ్ యాజమాన్యము వాళ్ళ యొక్క స్పెషల్ కేరింగ్ తీసుకోవడం వల్ల మా బాబు చాలా మంచి ర్యాంక్ వచ్చింది. ధన్యవాదాలు సార్. శంకర్ రెడ్డి, నాది ఖమ్మం, ప్రకాశం జిల్లా. మా అమ్మాయి ఈరోజు ప్రతిష్టాత్మక ఐఐటిలో అడుగుపెట్టడానికి అవకాశం కల్పించినటువంటి కాలేజీ యాజమాన్యం, సరస్వతి జూనియర్ కాలేజ్ యాజమాన్యం, డైరెక్టర్ సార్కు, చైర్మన్ సార్కు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మా అమ్మాయి బాగా సపోర్ట్ చేసి తాను సాధిస్తుందని నమ్మి వెనుకగా ఉండి ప్రోత్సహించి ఆ అమ్మాయిని నమ్మి నేను ఓపెన్ కేటగిరీలో కూడా ఆ అమ్మాయికి సీటు వచ్చే విధంగా వాళ్ళు ప్రోత్సహించి ఎంతో సహాయ సహకారాలు అందించినందుకు నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. మండలం, ప్రకాశం జిల్లా. నా పేరు రామిరెడ్డి, మా అబ్బాయి పేరు రిషిత్ కుమార్ రెడ్డి. ఫస్ట్లో నేను ఇంటర్మీడియట్ కాలేజీ
గుంటూరు విజయవాడ తిరిగి వచ్చాను ఫస్ట్. ఇది చైతన్య నారాయణ కాలేజీలో వాళ్ళు ఒకసారి 2.5 లక్షలు 3 లక్షలు అలా చెప్పారు. కానీ ఇక్కడ మా బాబాయ్ వెంకటేశ్వర రెడ్డి ఒక ఆయన ఉన్నాడు, ఎందుకు అంత దూరం అవసరం లేదు, సరస్వతి కాలేజీలో అన్నీ బాగా ఉన్నాయి, మనం ఇక్కడ చేర్పిద్దామని చెప్తే ఇక్కడ చేర్పించాను. దానికి తగ్గట్టుగానే మా నమ్మకాన్ని కాలేజీ యాజమాన్యం సార్ వాళ్ళందరూ కరెక్ట్గా చేశారు. అందుకని ప్రతి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే ఎక్కడికో విజయవాడ గుంటూరు అక్కడ వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకోకుండా ఇక్కడ తక్కువలో సింపుల్గా డబ్బు తక్కువగా ఉంటుంది కానీ చదువు బాగా ఉంది, చాలా చాలా బాగా ఉంది. నేను ఈ 2 సంవత్సరాలు అబ్జర్వేషన్ చేశాను. అందుకని మా పాపను కూడా ఇక్కడే చేర్పించాను, సెకండ్ ఇయర్ చదువుతుంది ఇక్కడే. మా పాపకు కూడా మొన్న 450 వచ్చినాయి. అందుకని ప్రతి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీరు డబ్బు వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ సరస్వతి కాలేజీలో చేర్పించండి, మీరు అన్నీ మీ కళలను సాకారం చేసుకోవాలని నేను చెప్తున్నాను. థ్యాంక్స్ సార్.